హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. నేను చెప్పినట్టు మీరు ఇలా చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఇంత టేస్టీ ఉన్న బిర్యానీ లేట్ చేయకుండా చేయడం ఎలాగో చూసేస్తామా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఒక 4 రా ఎగ్స్ తీసుకున్నాను, 1/2 kg బాస్మతి రైస్ కడిగి వడేసి పెట్టుకున్నాను, గరం మసాలా దినుసులు, ఆనియన్స్, 2 టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు 1/2 కప్పు, 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి గర్భాలు, ఆయిల్, నెయ్యి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి గర్భాలు తీసుకున్నాను, ఇట్లా వేసేస్తున్నాను. ఆనియన్స్ వేగాక 50% వేయాలి. టమాటా ముక్కలు 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసేస్తున్నాను. వేగండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక మిక్సీ పెట్టుకున్నాం. ఇదే పాలు ఒక 4 ఎగ్స్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ కొద్దిగా ఘాటు కుక్కు పెట్టుకొని వేసుకున్నాం. పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం కూడా వేద్దాం, పావు స్పూన్ ఉప్పు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వలన ఉప్పు కారం పట్టి క్రిస్పీగా ఉండి బిర్యానీ చాలా బాగుంటుందండి. పక్కన పెట్టుకుందామా. మరి 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మనం 4 ఎగ్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం. మరో 4 ఎగ్స్ తీసుకొని కొట్టుపోద్దాం. ఇందులో 2 చిటికలు సాల్ట్ మాత్రమే వేస్తున్నానండి. మనకు చికెన్ బిర్యానీ చేస్తే చికెన్ స్మెల్ వస్తుంది, మటన్ బిర్యానీ చేస్తే మటన్ స్మెల్ వస్తుంది. ఎగ్ చేసినప్పుడు కూడా ఎగ్ స్మెల్ రావాలంటే దీన్ని ఇలా పొరుట్లాగా చేసుకొని బిర్యానీలో మనం కలుపుకోగలిగితే మనకి ఎగ్ స్మెల్ వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వెంటనే తిరిగేయకండి, ఆమ్లెట్ లాగా అనుకోండి. వెంటనే తిరిగేయకుండా ఒక 1 మినిట్ పాటు వెయిట్ చేసి తిరిగేస్తే ఇలా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయండి. ఈ ముక్కల్ని మనం పక్కన పెట్టుకున్నామా. బిర్యానీ పాట పెడుతున్నానండి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా దొరుకున్న ఆనియన్స్ 1 కప్పు వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలండి. మసాలా చల్లారినాక ఇలా మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిగడ్డ ఇవన్నీ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చిటికెడు సాల్ట్ వేద్దామండి, త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ వేగాక హాఫ్ తీసి పక్కన పెట్టుకుందామండి. మీకు కావాలంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ముందుగా వేపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నిల్వ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటాయండి. కానీ నాకైతే అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటేనే నచ్చుతాయి. సో నేను ఎప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాను. ఏదైనా మసాలాలు కానీ అల్లం వెల్లిగడ్డ కానీ ఫ్రెష్గా చేసుకుంటాను. హాఫ్ పక్కన పెట్టుకున్నాం, హాఫ్ ఉంచేద్దాం. ఇందులోనే స్పైసెస్ వేద్దామండి. 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 2 దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, 4-5 ఇలాచి, లవంగ మొగ్గలు, జాపత్రి, 1 నల్ల ఇలాచి, స్టోన్ ఫ్లవరు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా, కొన్ని మిరియాలు వేద్దామండి. 10 వరకు మిరియాలు వేద్దాం. పెరుగు 1 కప్పు వేస్తాం, 1/2 కప్. ఇవి వేగాయండి. మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా,
ఈ పేస్ట్ వేస్తాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, గరం మసాలా 1/2 స్పూను, 1 స్పూను బిర్యానీ మసాలా. ఈ మసాలాలన్నీ వేగేందుకు కొద్దిగా వాటర్ కలుపుదామండి. 1 స్పూన్ వాటర్ వేద్దాం. మసాలాలు మాడకుండా ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిందండి. బాస్మతి రైస్ 1/2 kg బాస్మతి రైస్ వేసేస్తున్నాను. నీళ్లు లేకుండా వేయండి, నేను వడేసి పెట్టుకున్నాను. 1 నిమిషం రైస్ ఫ్రై చేయండి. నేను 1/2 kg బాస్మతి రైస్ వేసాను కదండి. ఈ గ్లాస్తో నాకు 3 గ్లాసులు అయింది. 3 గ్లాసుల రైస్కి 1.5 లెక్కన పోద్దాం. 4.5 సరిపోతాయండి. సాల్ట్ వేద్దాం. కారం మీరు తినే కారాన్ని బట్టి 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను అన్నీ వేసి కలిపేసి మూత పెట్టి రైస్ 80% ఉడికించాలండి. ఒక 10 నిమిషాలకి వాటర్ ఇంకిపోయి రైస్ 80% ఉడికిందండి. ఈ టైంలో మనం ఈ ఎగ్స్ పెట్టుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ పెడదాం. ఎగ్ పొరటి ముక్కలా చేసుకున్నాం కదా, ఈ ముక్కలు కూడా పెడదాం. ఎగ్ పొరటి ముక్కలు పెట్టేసామండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఒక చిన్న గిన్నె మధ్యలో పెట్టండి. బొగ్గు కాల్చి ఈ గిన్నెలో బొగ్గులు పెట్టండి. కొద్దిగా నెయ్యి వేయండి. ఎగ్స్ పై కూడా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. చూసారా, ఇలా స్మోకీ స్మెల్ వస్తూ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. మూత పెట్టేద్దామండి. ఈ పాటను పక్కన పెట్టి ఒక తవ్వ పెడుతున్నానండి. ఈ పెట్టిన తవ్వ పెడుతున్నాను. ఈ తవ్వ మీదనే ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఈలోపు మనం ఈ ఎగ్ వలన మనకు కలిగే బెనిఫిట్స్ని గురించి తెలుసుకుందామా. ఈ ఎగ్స్ అండి డైలీ మనం ఒక 1 or 2 కానీ తినగలిగితే పోషకాలు మనకి అంటే ఖనిజాలు అందుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా బోన్స్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్తోనూ పోరాడుతుంది. ఇంకా మనం అలసిపోయినప్పుడు అండి ఒక ఎగ్ కానీ తీసుకోగలిగితే వెంటనే శక్తి వస్తుందండి. ఇంకా ఇందులో ఎగ్స్ బ్యూటీ కూడా చాలా టిప్స్ ఉన్నాయండి. ఈ ఎగ్ వైట్ ఉంది కదా, వైట్ తీసుకొని అందులో హనీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి. ఆరాక మళ్ళీ ఇంకొక పొర అప్లై చేయండి. ఈ విధంగా 2-3 టైమ్స్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి గోరువెచ్చని వాటర్తో వాష్ చేయండి. స్కిన్ మీ ఫేస్ రింకిల్స్ రాకుండా కాపాడుతుంది. 10 మినిట్స్ అయిపోయిందండి. మూతిద్దాం. వావ్, మంచి స్మోకీ స్మెల్ వస్తుందండి. తీసేద్దాం. డిష్ అవుట్ చేసుకుందామండి. పొడి పొడిగా ఎలా రాలుతుందో చూసారా. స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత తినిపించండి. వారి నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ అందుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో టేస్టీ డిష్ తోటి మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.